నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము ఏకాదశ సర్గ. సుమంత్రుని ఉపదేశము ప్రకారము దశరథుడు అంగదేశమునకు వెళ్లి రోమపాదుని ఒప్పించి శాంత ఋష్యశృంగులను అయోధ్యకు తీసుకుని వచ్చుట. భూయ ఏవ హి రాజేంద్ర శృణుమే వచనం హితం యథా సదేవ ప్రవర కథాయామేనమబ్రవీత్. మహారాజా, సనత్కుమారుడు కథలో ఇంకా ఏమని చెప్పినాడో చెప్పెదను. హితకర్మగు ఆ విషయమును వినుము. ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః నామ్నా దశరథో నామ శ్రీమాన్ సత్యప్రతిశ్రవః. శ్రీమంతుడును సత్యప్రతిజ్ఞుడును పరమ ధార్మికుడును అగు దశరథుడు అను పేరుగల రాజు ఇక్ష్వాకు వంశములో పుట్టగలడు. అంగరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి కన్యా చాస్య మహాభాగా శాంతానామ భవిష్యతి. ఆ దశరథునకు అంగరాజుతో స్నేహం ఏర్పడును. ఆ అంగరాజునకు శాంతయనడు మహాభాగ్యవతి అను కుమార్తె పుట్టకలదు. పుత్రస్తు సోంగరాజస్య రోమపాద ఇతి శ్రుతః తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః. ఆ అంగరాజ కుమారుని పేరు రోమపాదుడు. గొప్ప కీర్తిగల ఆ దశరథ మహారాజు అతని వద్దకు వెళ్లగలడు. పైన శ్లోకములో అంగరాజు అనగా రోమపాదుడు, పై శ్లోకములో అంగరాజనగా రోమపాదుడు, ఈ శ్లోకములో అంగరాజనగా రోమపాదుని తండ్రి. అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతాభర్తామక్రతుం ఆహరే తత్వయాజ్ఞస్తత్సంతానార్థం కులస్య చ. ఓ ధర్మాత్ముడా, నాకు పుత్రులు కలగలేదు, అందుచేత ఋష్యశృంగుని నీవు పంపి నాకు పుత్రులు కలుగట ద్వారా నా వంశము అవిచ్ఛిన్నముగా ఉండుటకై క్రతువును శ్రుత్వా రాజ్ఞోథ తద్వాక్యం మనసా స విచింత్య చ ప్రదాస్యతే పుత్రవంతం శాంతాభర్తారమాత్మవాన్. రోమపాదుడు దశరథుని మాటలు విని బాగుగా ఆలోచించి తన తపోమహిమచే ఇతరులకు పుత్రులను అనుగ్రహింపగల ఆ ఋష్యశృంగుని పంపగలడు. ప్రతిగృహ్య చ తం విప్రం సరాజా విగతజ్వరః ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేనాంతరాత్మనా. దశరథుడు ఋష్యశృంగుని తోడ్కొని వచ్చి మనోవ్యథ శాంతింపగా సంతోషించిన మనస్సుతో యజ్ఞము చేయగలడు. తం చ రాజా దశరథో యష్టు కామః కృతాంజలిః ఋష్యశృంగం ద్విజశ్రేష్టం వరయిష్యతి ధర్మవిత్. యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః లభతే చ సతం కామం ద్విజముఖ్యాద్విషాంపతిః. ధర్మవేత్త అయిన ఆ దశరథుడు దోసిని ఒగ్గి నాకు సంతానము స్వర్గము కూడా కలుగునట్లు యజ్ఞము చేయించుము అని ఆ ఋష్యశృంగుని ప్రార్థించగలడు. ఆ బ్రాహ్మణోత్తముని వలన ఆ కోరికలను పొందగలడు. పుత్రాశ్చాస్య భవిష్యంతి చత్వారోమిత విక్రమాః వంశ ప్రతిష్టానకరాః సర్వలోకేషు విశ్రుతాః. ఆ దశరథునికి అమిత పరాక్రమం కలవారును వంశ ప్రతిష్టకు కారణమైన వారును సర్వలోకములందు ప్రసిద్ధులకు నలుగురు పుత్రులు జనింపగలరు. ఏవం సదేవ ప్రవరః పూర్వం కథితవాన్ కథాం సనత్కుమారో భగవాన్ పురాదేవయుగే ప్రభుః. పూర్వం కృతయుగములో దేవతాశ్రేష్ఠుడైన సనత్కుమారుడు కథను ఈ విధముగా చెప్పెను. సత్వం పురుషశార్దూల తమానయసు సత్కృతం స్వయమేవ మహారాజ గత్వా సబలవాహనః. పురుషశ్రేష్ఠుడైన ఓ మహారాజా, నీవే స్వయముగా సైన్య వాహనాదులతో వెళ్లి ఆదరపూర్వకముగా ఋష్యశృంగుని తీసుకుని రమ్ము. అనుమాన్య వసిష్ఠం చ సూతవాక్యం నిశమ్య చ శాంతః పురః సహామాత్యః ప్రయయౌ యత్ర సద్విజః. దశరథుడు సుమంత్రుని మాటలు విని వసిష్ఠుని అనుమతి కూడా తీసుకుని అంతఃపుర అమాత్యాదులతో కలిసి ఋష్యశృంగుడున్న దేశమునకు వెళ్ళెను. వనాని పరితశ్చైవ వ్యతిక్రమ్య శనైః శనైః అభిచక్రామ తం దేశం యత్ర వై ముని పుంగవః. వనములను నదులను మెల్లిమెల్లిగా దాటుచూ ఆ ఋష్యశృంగుడున్న అంగదేశమును చేరెను. ఆసాద్యతం ద్విజశ్రేష్టం రోమపాద సమీపగం ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలం. ఆ నగరమును చేరగానే దశరథుడు రోమపాదుని సమీపమున ఉన్న ద్విజశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని చూచెను.
అతడు ప్రజ్వలించుచున్న అగ్నివలె ప్రకాశించుచుండెను. తతో రాజా యథా న్యాయం పూజాం చక్రే విశేషతః సఖిత్వా తస్య వైరాగ్యః ప్రహృష్టేనాంతరాత్మనా. దశరథుని రాకచే సంతోషించిన రోమపాదుడు యథాశాస్త్రముగను మిత్రుడొకటచే విశేషముగను దశరథునికి ఆదర సత్కారములు చేసెను. రోమపాదేన చాఖ్యాతం ఋషిపుత్రాయ ధీమతే సఖ్యం సబంధకం చైవ తదాతం ప్రత్యపూజయన్. రోమపాదుడు తనకు దశరథునితో ఉన్న స్నేహ బాంధవ్యములను గూర్చి ఋష్యశృంగునకు చెప్పగా అతడు దశరథుని పూజించెను. ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభః సప్తాష్ట దివసాన్ రాజా రాజానమిదమబ్రవీత్. ఈ విధముగా నరశ్రేష్ఠుడగు దశరథుడు రోమపాదుడు చేసిన సత్కారములను అందుకొని 7-8 దివసములు అతనికి అతిథిగా ఉండి అతనితో ఇట్లనెను. శాంతా తవసుతా రాజన్ సహభర్త్రా విశాంపతే మదీయ నగరం యాతు కార్యం హి మహదుద్యతం. ఓ రాజా, నేనొక గొప్ప కార్యమును తలపెట్టి తిని. నీ కుమార్తె అయిన శాంతను భర్తతో కూడా నా నగరమునకు పంపుము. తథేతి రాజా సంసృత్య గమనం తస్య ధీమతః ఉవాచ వచనం విప్రం గచ్చత్వం సహ భార్యయా. రోమపాదుడు ధీమంతుడైన ఋష్యశృంగుని అయోధ్యాగమనమునకు అంగీకరించి నీవు భార్యతో అయోధ్యకు వెళ్ళుము అని ఋష్యశృంగునితో పలికెను. ఋషిపుత్ర ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా సనృపేణాభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహ భార్యయా. ఋష్యశృంగుడు అందుకు అంగీకరించి అటులనే చేసెను అని పలికి రోమపాదుని అనుజ్ఞ గైకొని భార్యా సమేతుడై అయోధ్యకు వెళ్ళెను. తావన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్ సంశిష్య చోరపా ననందతుర్దశరథో రోమపాదశ్చ వీర్యమాన్. దశరథ రోమపాదులిద్దరును ఒకరినొకరు దోసిలి ఒగ్గి నమస్కారము చేసుకుని వక్షస్థలములు కలిగినట్లుగా కౌగిలించుకొని సంతోషించిరి. తత సుహృదమా పృచ్ఛ ప్రస్థితో రఘునందనః పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్వై శీఘ్రగామినః. మిత్రుని వద్ద సెలవు తీసుకుని బయలుదేరిన దశరథుడు శీఘ్రముగా వెళ్లగలిగిన దూతలను అయోధ్యా పౌరులకు తమ రాక తెలుపుటకై పంపెను. క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతం ధూపితం సిక్త సంమృష్టం పతాకాభిరలంకృతం. దశరథుడు అయోధ్యా పౌరులకు ఈ విధముగా కబురు పంపెను. నగరమునంతను వెంటనే చక్కగా అలంకరించండి, ధూప సుగంధములను వ్యాపింపచేయండి, మార్గము తుడిచి నీళ్లు చల్లండి, పతాకాలను ఎగురవేయండి. తతః ప్రహృష్టాః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతం తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం యథా. రాజు వచ్చుచున్నట్లు వినిన పౌరులు చాలా సంతోషించి ఆయన ఆజ్ఞాపించిన విధముగా నగరం మొత్తం అలంకారం చేసిరి. తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశః శంఖదుందుభి నిర్ఘోషైః పురస్కృత ద్విజర్షభం. దశరథుడు ఆ ఋష్యశృంగుని ఎదుట ఉంచుకొని చక్కగా అలంకరింపబడిన అయోధ్యానగరమును శంఖ దుందుభి మంగళధ్వనులతో ప్రవేశించెను. తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నగరాద్విజం ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణేంద్రకర్మణా. దేవేంద్రునితో సమానుడైన ఆ నరేంద్రునిచే సత్కృతుడై అయోధ్యలో ప్రవేశించుచున్న ఋష్యశృంగుని చూచి పౌరులెల్లరూ సంతోషించిరి. అంతఃపురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రతః కృతకృత్యం తదాత్మానం మేనే తప్యోపవాహనాత్. దశరథుడు ఆ ఋష్యశృంగుని అంతఃపురంలోనికి తీసుకుని వెళ్లి యథాశాస్త్రముగా పూజించెను. అతనిని తీసుకుని వచ్చుటచే తన కర్తవ్యం పూర్తి అయినట్టు సంతోషించెను. అంతఃపుర స్త్రియః సర్వాః శాంతాం దృష్ట్వా తథాగతాం సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యానందముపాగమన్. భర్తతో కలిసి వచ్చిన విశాలాక్షి అయిన శాంతను చూచి అంతఃపుర స్త్రీలందరూ ప్రేమతో ఆనందభరితులైరి. పూజ్యమానా చ తాభిః సా రాజ్ఞా చైవ విశేషతః ఉవాస తత్ర సుఖితా కంచిత్కాలం సహర్త్విజా. అంతఃపుర స్త్రీలను విశేషముగా దశరథుడును ఆదరింపగా ఆ శాంత ఋష్యశృంగునితో సుఖముగా కొంతకాలము అయోధ్యలో ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 11 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.